ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం. నన్ను ఇప్పటిదాకా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనం అక్షయ తృతీయ రోజున ఏ దానాలు చేస్తే మంచిదో, ఏ దానాలు సత్ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్షయ తృతీయకు సంబంధించిన ఒక మంచి పురాణ కథను ఈ వీడియోలో విందాం. త్రేతాయుగం ప్రారంభం. మహాభారత రచన ఈ రోజే ప్రారంభమైంది. సంపదలకు అధిపతి కుబేరుడు శివుణ్ణి ప్రార్థించగా లక్ష్మీ అనుగ్రహం ఈరోజు ఇచ్చినట్లు శివపురాణం తెలుపుతుంది. కురుక్షేత్రంలో వీరమరణం పొందిన తర్వాత కర్ణుడు స్వర్గలోకం చేరుకున్నాడు. హంసతూలికా తల్పాలు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ కర్ణుడికి దాహం తీర్చే నీళ్లు మాత్రం దొరకలేదు. నీళ్లు లేకుండా ఉపయోగం ఏమిటని కర్ణుడు అడిగితే, మీరు నీళ్లు దానం చేసింది ఏమీ లేదు, ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ నీరు ఇవ్వలేదు, ఇప్పుడు మీకు నీరు ఇవ్వటం కుదరదు అని దేవతలు ఖరాఖండిగా మొహాన చెప్పారట. నీరును ఇచ్చినట్లయితే ప్రాణాలు పోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఆస్కారం దొరుకుతుందన్నాడు కర్ణుడు. కర్ణుడు మహాదానశీలి కాబట్టి నీటిని దానం చేయడానికి ప్రత్యేకంగా ఒకరోజు అనుమతి ఇచ్చారు దేవతలు. ఒకరోజు ఆయన భూమి మీదకు వెళ్ళి ఎవరి ద్వారానైనా నీ జీవుడి ఖాతాలో నీటిని దానం చేయించుకోమని చెప్పారట ఆ దేవతలు. అలా అక్షయ తృతీయ రోజే కర్ణుడు నీటి కోసం భూమికి వచ్చాడని పెద్దలు చెబుతూ ఉన్నారు. అందుకే అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా దానం ఏం చేయాలి అంటే మదకుంభ దానం అని అంటారు. అంటే చక్కగా కుండ నిండుగా నీటిని నింపి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఒక మట్టి కుండను తీసుకుని దానిలో పూర్తిగా నీటిని నింపి తృప్తిగా దానం ఇవ్వాలి. అలాగే చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వాలి. అలాగే గొడుగు, ఎండతాపాన్ని తట్టుకోవడానికి గొడుగును కూడా దానం ఇవ్వాలి. అన్నదానం తృప్తిగా చేయాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. అలాగే గంధం పొడిని కూడా దానం చేయాలి. స్వర్ణదానం కూడా స్తోమతను బట్టి చేసుకోవచ్చు. ముఖ్యమైన దానాలుగా అక్షయ తృతీయ రోజు చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎవరైతే ఈ విధంగా పూజించి ఈ విధంగా దానాలు చేస్తారో అష్టైశ్వర్యాలు కలుగుతాయట. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ పండుగ వేళ బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనడం, దానం చేయటం వంటి పనులు ఎందుకని విధిగా చేస్తారో ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజును ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి త్రేతాయుగం ఈ పర్వదినాన ప్రారంభమైందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ పవిత్రత గురించి కూడా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించాడు. ఈ పర్వదినాన్నే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అసలు ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడానికి కారణం ఏమిటో చూద్దాం. ఈ పర్వదినం నాడు కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందని కొంతమంది నమ్మకం. బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది, ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధం ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయము అంటే పవిత్రమైనది అని అర్థం. భూలోకంలోనికి బంగారం మొదటిసారిగా గండకీ నదిలో సాలగ్రామ గర్భం నుండి వైశాఖ శుద్ధ తదియ తిథినాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడే మీకు ఒక సందేహం కూడా రావచ్చు, బంగారానికి ఈ పండుగకి ఉన్న సంబంధం ఏంటని. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారం దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది.
అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటి నిర్మించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీని అర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారాన్ని కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించాడు, హయగ్రీవుడు జన్మించాడు, నరనారాయణులు కూడా జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది. ఈ అక్షయ తృతీయ రోజునే భగీరథుడు తపస్సు చేసి గంగమ్మ తల్లిని ఆకాశం నుండి భూలోకానికి రప్పించాడని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. మనలో చాలామంది అక్షయ తృతీయ రోజునే బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకటి పసిడి అంటే బంగారం. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు కొందరు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమని అర్థమని కొందరి వాదన. అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఆ పర్వదినాన బంగారం కొనడం కాదు, బంగారాన్ని దానం చేయాలన్నది అస్సలు మర్మం. అయితే బంగారం చేసే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. వీటిని దానం చేయాలి కూడా. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు, వేడిగాలులతో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలంటారు. ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగులు, వస్త్రాలు, పాదరక్షలు వంటి వాటిని కూడా దానం చేయాలి. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, పండ్లు, పానకం వంటి వాటిని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, అక్షయ తృతీయ లక్ష్మీదేవి కటాక్షం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వలన ఇది మరింత మందికి చేరుతుంది. ధన్యవాదాలు.